మీకు అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఒక చక్కటి మాట, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. మనుషులు మారకపోవడమే పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపాన్ని జయించిన వాడు ఎవరు లేరు. ఈ భూమి మీద రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అందరూ రాజ్యాలు ఏలారు, మరి సంపదలను కొల్లగొట్టారు, అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పాపాన్ని జయించలేకపోయారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ భూమి మీద ఆయన వచ్చి అనేకమైన దేశాలు జయించాడు. అనేకమైన దేశాలు జయించి ప్రపంచానికే జయించి లాస్ట్ ఒక చిన్న జ్వరము దాన్ని జయించలేకపోయాడు. మలేరియా జ్వరము, దోమకాటుకు జ్వరంతో పడి ఎంతో మంది వైద్యులను రప్పించాడు, ఎంతో ధనము ఖర్చు పెట్టాడు, ఏవేవో చేశాడు. మరి ఎంతో మంత్రతంత్రాలు చేసినా బ్రతకకపోయాడు. కారణం ఆయన చెప్తున్నాడు, నేను ఎన్నో ప్రపంచాలు దేశాలు జయించను గాని ఈ చిన్న జ్వరాన్ని నేను జయించలేకపోతున్నాను, నేను మరణమవుతున్నాను. ఇదిగో నేను సంపాదించిన ధనమంతా ఇదో నేను వెళ్ళిపోయేటప్పుడు నా మీద మరి చలుతూ వెళ్ళండి, నా 2 చేతులు సమాధిలో ఉన్నప్పుడు బయట పెట్టండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నా తల్లి గర్భమందున వచ్చేటప్పుడు నేను పట్టుకొని ఏమీ రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు నేనేమి పట్టుకోపోలేను అని ఆయన సెలవిచ్చాడు. చూసారా ప్రియులారా, ఈ భూమి మీద జయించిన వారు కూడా ఏమీ తీసుకోపోలేదు, మనము కూడా ఏమీ తీసుకోపోలేము. అందుకే యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, ఆత్మీయ జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనమైన శరీరం కోసం శరీరాశ, నేత్రాశ, జీవపటమము, ఇలాగా తినుము త్రాగుము అని మానవుడు పాపములోను కూపములోను చనిపోయి పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. ఆత్మను రక్షించడానికి ప్రభు యేసు వచ్చాడు. నేను మార్గమన్నాడు, నేను సత్యమన్నాడు, నేనే నిత్య జీవము, నా ద్వారానే మీకు మరి నిత్య జీవం అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవముంది. సోదరి సోదరులారా, మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన పాపముల కొరకు తన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. మనము మరి సమాధిలోనికి ఆయన వెళ్ళాడు, సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచాడు. పాతాళానికి అగ్నిగుండానికి చేరవలసిన మమ్మల్ని ఆయనే మరి శిక్షను వేసుకొని మన కొరకు ఆ పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడు. అంతటి మహనీయుడైన యేసుక్రీస్తును నీ నోటితో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది అనుకూల సమయం. నీవు యాడున్నా సరే, బండ మీద కూర్చున్నా, మరి పని చేస్తున్నా, వంట చేస్తున్నా, యేసు ప్రభు లోకానికి రక్షకుడని నీ హృదయం ముందు విశ్వసిస్తే, ఇదో నా పాపాలు క్షమించండి, ప్రభు నిన్ను క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ మంచి మాట చేత మీరు ఆదరించబడి మరి పరలోక రాజ్యం చేరుతారని చెప్తూ మా అన్న